ఈరోజు మన ఛానల్లో చేసుకోబోయే బెస్ట్ సమ్మర్ ఫుడ్ ఫర్ కిడ్స్ ఏంటి అంటే ఫుల్ వీడియో చూసేయండి, మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ దీనికోసం ఒక మంచి థిక్గా ఉన్న బౌల్లో ఒక హాఫ్ నెయ్యి, హాఫ్ స్పూన్, తర్వాత దాల్చిన చెక్క, కొంచెం మిరియాలు, తర్వాత కొంచెం అంటే చాప్ చేసిన ఆనియన్స్, ఒక 4 ముక్కలు టమాటోలు చిన్న చిన్నవి, తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న చికెన్, వాటన్నిటిని వేసేసి కొంచెం లైట్గా అలా 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 ఫ్రై చేసుకోవాలి. దానిలో కొంచెం పసుపు, కొంచెం హాఫ్లో హాఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది. జస్ట్ వేయాలి కాబట్టి వేయాలి. స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పుదీనా అండ్ కొత్తిమీర. ఇవి చాలా ఇంపార్టెంట్. అవి మాత్రం ఖచ్చితంగా వాటి ఎసెన్స్ వల్లే ఈ యొక్క సూప్కి, చికెన్ సూప్కి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత అండ్ ఫైనల్లీ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్. 3 గ్లాసెస్ ఎందుకంటే బాగా మరిగిన తర్వాత అది 1.5 నుంచి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్గా అవుతుందన్నమాట. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని చూసి వేసుకోండి. మనం డైరెక్ట్గా కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి, పిల్లలకు పెడతాం కాబట్టి ఖచ్చితంగా సాల్ట్ అనేది తక్కువే చూసుకోండి. తర్వాత మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అనేది ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫ్లేవర్స్ అనేవి వాటర్కి వచ్చేలాగా బాగా మరిగించాలి. స్పెషల్లీ చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అవి వాటిల్లో బోన్ లేకుండా చూసుకోండి. చిన్నపిల్లలకి మనము తెలియకుండా బోన్ తగిలితే మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు దాన్ని ఏమంటారు తట్టుకోలేరనమాట. తర్వాత కొంచెం మరిగిన తర్వాత ఒక హాఫ్ స్పూను కార్న్‌ఫ్లోర్‌ని దానికి యాడ్ చేస్తున్నాను. చాలా కొంచెమే కార్న్‌ఫ్లోర్, ఎందుకంటే కేవలం దాన్ని కన్సిస్టెన్సీ కోసం మాత్రమే కార్న్‌ఫ్లోర్‌ని కొంచెం పర్వాలేదు. మరి మామూలుగా మరీ పల్చగా ఉంటే మనం వాటిని తాగించాలన్నా కూడా తాగించలేం కాబట్టి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలాగా మనము చూసుకోవాలన్నమాట. ఇట్లా చూడండి, చికెన్ పీసెస్ కూడా బాగా ఉడికిపోయాయి. మనం వేసిన ప్రతి ఒక్క ఫ్లేవర్ అనేది వాటర్‌కి వచ్చేసింది. సేమ్ ఈ కలర్‌లోకి వచ్చేయాలన్నమాట. ఇప్పుడు సర్వింగ్ చేసుకునే టైము. మనం తయారు చేసుకున్న ఆ చికెన్ సూప్ ఏదైతే ఉందో దాన్ని బాగా చల్లారనిచ్చిన తర్వాత, కంపల్సరీగా పిల్లలు అంత వేడి అబ్సార్బ్ చేసుకోలేరు కాబట్టి దాన్ని బాగా చల్లారించిన తర్వాత ఈ విధంగా చిన్నపిల్లలకి ఇచ్చాము అంటే ఖచ్చితంగా ఈ యొక్క ఇమ్యూనిటీ బూస్టింగ్కి కానీ, హైడ్రేషన్కి కానీ ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ సూప్ వల్ల. ఎస్పెషల్లీ కోల్డ్ అండ్ కాఫ్ ఉన్నప్పుడు వాళ్ళలో అంటే ఆ డైజెషన్ ఇంప్రూవ్‌మెంట్‌కి గానీ, బాగా నిద్రపోతారు. ఎవ్రీథింగ్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం అనుకోవచ్చు చికెన్ వేడి అది ఇది అని ఏముండదు. పిల్లలకి బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. ఎలాగో మనము చిన్న చిన్న పీసెసే కట్ చేసాం కాబట్టి ఆ చికెన్‌ని, అది కూడా వాళ్ళు నములుతూ దే విల్ ఎంజాయ్ దిస్ చికెన్ సూప్. థాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్